సెల్లింగ్ లో ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తులు అడిగే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ కి మనం స్మార్ట్ గా ఎలా ఆన్సర్ చేయాలో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు భయం లేకుండా ఎవరికైనా మీరు అప్రోచింగ్ చేయగలరు. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మొదటి ప్రశ్న, అసలు ఏంటా బిజినెస్? ఫోన్ లోనే చెప్పొచ్చు కదా, ఇలా అడుగుతూ ఉంటారు చాలా మంది మీరు అప్రోచింగ్ చేసినప్పుడు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో విజువల్స్ అంటే డైరెక్ట్ గా చూపించడం చాలా ఇంపార్టెంట్. మీ సమాధానం ఎలా ఉండాలంటే ఈ ప్రశ్నకి తప్పకుండా చెప్తాను, కానీ ఇది మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదు. ఇది చాలా చిన్న విషయం అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది చాలా పెద్ద విషయం. ఇందులో కొన్ని ప్రొడక్ట్ డెమోలు, బిజినెస్ ప్లాన్ చార్ట్స్ ఉంటాయి. వాటిని చూస్తేనే నీకు క్లారిటీ వస్తుంది. అందుకే ఒక 20 నిమిషాలు లేదా ఒక 30 నిమిషాలు టైం అడుగుతున్నాను. నీ ఫ్యూచర్ గురించి 20 నిమిషాలు టైం ఇవ్వలేవా? అంత టైం నువ్వు కేటాయించలేవా? ఇలాంటి ఆన్సర్ నువ్వు ఇవ్వాలి. రెండో ప్రశ్న, ఇది ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు కదా, జనాలను జాయిన్ చేయించే చైన్ సిస్టమా అని ఇలాంటి ప్రశ్న అడగొచ్చు. ఈ ప్రశ్న రాగానే చాలా మంది కంగారు పడతారు. కానీ మీరు ప్రశాంతంగా ఇలా అనండి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నీకు ఆల్రెడీ తెలుసా? ఇలా నువ్వు క్వశ్చన్ అడగగానే వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. అవును, ఇది డైరెక్ట్ సెల్లింగ్ మోడల్, కానీ నువ్వు విన్న ఆ పాతకాలపు స్కీమ్స్ లాంటిదైతే కాదు. జనాల్ని జాయిన్ చేయించి డబ్బులు కట్టించి మనీతో మోసం చేసే లాంటి స్కీమ్స్ అయితే కావు. ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్. నువ్వు బయట కొనే వస్తువులే ఇక్కడ కొంటూ ఒక టీం బిల్డ్ చేయడం ద్వారా ఎలా సంపాదించాలో నేర్పిస్తారు. ఒకసారి చూస్తే నీకే తేడా తెలుస్తుంది అని నువ్వు ఇలా ఆన్సర్ ఇవ్వాలి. మూడో ప్రశ్న, నాకు సేల్ చేయటం రాదు, నాకు ఇలాంటివన్నీ ఏమీ ఇష్టం ఉండవు, మా ఇంట్లో ఒప్పుకోరు. ఇలాంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇలాంటివి చెప్తా ఉంటారు చాలా మంది, రిజెక్ట్ చేస్తా ఉంటారు ఇలాంటివి చెప్పి. అప్పుడు మీరేం చెప్పాలి? జనానికి అమ్మడం అంటే చాలా భయం. వారికి అది అమ్మటం కాదు అని అర్థమయ్యేలా మీరు చెప్పగలగాలి. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వాలంటే, కరెక్టే, నాకు కూడా మొదట్లో ఇది విన్న తర్వాత అలాగే అనిపించింది, కానీ ఇది ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్మే పని కాదు. మనం వాడే మంచి వస్తువుల్ని ఇతరులకు రికమెండ్ చేయటం, వాళ్ళకి ఈ విషయం అర్థమైతే, ఆ ప్రొడక్ట్ అర్థమైతే వాళ్ళు తీసుకుంటారు. అలా మన బిజినెస్ గ్రో అవుతుంది అన్న విషయాన్ని మీరు చెప్పాలి. దానికోసం కొన్ని ఉదాహరణలతో కూడా మీరు మాట్లాడవచ్చు. మనం ఒక మంచి సినిమానో ఒక హోటల్లో ఫుడ్ తిన్నాము, అది మనకు నచ్చితే మనం నలుగురికి చెప్తాం కదా, ప్రమోట్ చేస్తాం కదా. ఇలాగే ఇక్కడ కూడా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తూ బిజినెస్ ని బిల్డ్ చేస్తాం. దీనికి సేల్స్ స్కిల్స్ అవసరం లేదు, హెల్పింగ్ నేచర్ ఉంటే చాలు. నాలుగోది, నాకంత టైం లేదు, ఇలా చెప్తా ఉంటారు చాలా మంది. దానికి మీరేం మాట్లాడాలి? బిజీగా ఉన్నావని చెప్పే వాళ్ళకి మీరు ఇలా చెప్పొచ్చు, అందుకే నేను నీకు ఈ బిజినెస్ ని రికమెండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఎంత బిజీగా ఉన్నావో నాకు కూడా తెలుసు, కానీ రాబోయే రోజుల్లో నీ ఫ్యామిలీతో గడపడానికి నీకు టైం ఉండాలి అంటే ఇప్పుడు రోజుకో గంట సేపు దీనికి నువ్వు కేటాయిస్తే భవిష్యత్తులో ఈ బిజినెస్ ద్వారా నువ్వు చాలా టైం ఫ్రీడమ్ ని పొందొచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు